ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈ వందనాలు చెల్లిస్తున్నాను. ఎంతో విస్తారమైన కృపా కనికరము వాత్సల్యత కలిగిన దేవుడు కృప, నీ ప్రేమను తలంచుకొని నిన్ను ఆరాధించడానికి ప్రభా నాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి వందనాలు. ఎంత మధురమైన దేవుడు ప్రభా, ఎంతో విశేషమైన ప్రభా, నీ కృపను ఈ వారం అంతా చూపిస్తూ వచ్చినందుకే వందనాలు. ఎడబాయని నీ ప్రేమ దేవ నా జీవితాల్లో ఒక అనుబంధమై ప్రభా, నీతోనైనా నడవడానికి, నీలో కలిసి జీవించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు ప్రభా. అయినా నీతో అయినా ఈ యొక్క సంబంధం అనేది ఎంతో విలువైంది ప్రభా. మా జీవితాల్లో అత్యున్నతమైన స్థానములో నిలిచేది మీరు ప్రభా. అయ్యా, మేము మిమ్మల్ని చూడకపోయినా, అయినా మీరు మాకు కనిపించకపోయినా, నీ స్పర్శను ప్రతి దినము ప్రతి క్షణము నేను అనుభవించడానికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి, నీ వాక్యాన్ని మా కొరకు మీరు ఇచ్చినందుకై వందనాలు ప్రభా. నీ కుమారుడైన యేసుక్రీస్తుని బట్టి మమ్మల్ని నీ ప్రియులుగా చేసుకొని ప్రభా, నీ దగ్గరగా చేసుకొని దేవా, నీతో సహవాసం ఇచ్చినందుకై వందనాలు తండ్రి. నా దేవా, ఉదయకాల సమయంలో నీ సన్నిధికి వచ్చాము దేవా. బలమైన నీ సన్నిధిలో ఉన్న ఆ వాతావరణం ప్రభా దయచేయండి. పరిశుద్ధాత్మతో మా హృదయాలు నింపబడినట్లు సహాయం చేయండి దేవా. మేము హృదయపూర్వకంగా నేను చూడడానికి, నేను నీ స్పర్శను తాకడానికి, ప్రతి విషయంలో దేవా నిన్ను అనుభూతి చెందడానికి సహాయం చేయండి దేవా. ఈ సమయం అంతా మాకు దీవెనకరంగా చేయండి. కావలసిన పాటల తలంపుల్లో ఆరాధించే విధంగా హృదయాన్ని సిద్ధపరచండి. వాక్య తలంపులో సహాయం చేయండి. అదేవిధంగా ప్రభా, ఆరాధన వర్తమానాల్లో కూడా సహాయం చేయదేవా. అయినా ఈ సమయం అంతా మాకు దీవెనకరంగా చేయమని, అందుకు కావలసిన బలమైన పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని దయచేయమని కోరుతున్నాను ప్రభా. అన్ని విషయాల్లో మీరే కృప చూపించండి. నీ యొక్క సన్నిధితో, నీ యొక్క ప్రభావముతో, నీ యొక్క నడిపింపుతో మా శరీరాలు హృదయాలు నింపబడే విధంగా తండ్రి ఈ సమయం మాకు చేయమని కోరుతూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలంబులందు కీర్తించెదను. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలంబులందు కీర్తించెదను. ఆనందముగా చావు గోతి నుండి లేవనెత్తి నాకు జీవమిచ్చిన జీవదాత. చావు గోతి నుండి లేవనెత్తి నాకు జీవమిచ్చిన జీవదాత. వివరింతునే నీదు విశ్వాసత ఎంతయో సవ్యముగాయి భూమి అందు. వివరింతునే నీదు విశ్వాసత ఎంతయో సవ్యముగాయి భూమి అందు. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలంబులందు కీర్తించెదను. ఆనందముగా
సింహపు పిల్లలు ఆకలిగోనును యెహోవా సహాయుడందరికి. సింహపు పిల్లలు ఆకలిగోనును యెహోవా సహాయుడందరికి. ఇహమందునా ఏ మేలు కొదువయుండదు. ఆహా ఏ మందు నీ విశ్వాసతన్. ఇహమందునా ఏ మేలు కొదువయుండదు. ఆహా ఏ మందు నీ విశ్వాసతన్. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించెదను. ఆనందముగా ఎన్నెన్నో శోధన బాధలు రేగి నన్ను కృంగదీయ పోరాడినను. ఎన్నెన్నో శోధన బాధలు రేగి నన్ను కృంగదీయ పోరాడినను. ఘనమైన నీ విశ్వాసతను నాకు చూపిన కన్న తండ్రి నిన్ను కొనియాడెదన్. ఘనమైన నీ విశ్వాసతను నాకు చూపిన కన్న తండ్రి నిన్ను కొనియాడుదున్. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించెదను. ఆనందముగా చావు చీకట్ల లోయలయందున జీవపు వెలుగై త్రోవ చూపి. చావు చీకట్ల లోయలయందు జీవపు వెలుగై త్రోవ చూపి. దేవా తోడై నడిపించేతివి నీ కృపను వివరించేదన్ని విశ్వాసతన్. దేవా తోడై నడిపించేతివి నీ కృపను వివరింతును నీ విశ్వాసతన్. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించెదను. ఆనందముగా నీతి న్యాయంబులు ఆధారములై నీ సింహాసనమున నిలచినవి. నీతి న్యాయములు ఆధారములై నీ సింహాసనమున నిలచినవి. నిత్య కృపా సత్యంబులు నీదు సన్నిధిన్ నిరతంబు వెలసి నిలచినవి. నిత్య కృపా సత్యంబులు నీదు సన్నిధిన్ నిరతంబు వెలసి నిలచినవి. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించెదను. ఆనందముగా
పర్వతంబులు పారిపోయిన ఊర్విలో మార్పు కలిగినను. పర్వతంబులు పారిపోయిన ఊర్విలో మార్పు కలిగినను. తరుణములు విరోధముగా పైలేచిన స్మరించేదాని విశ్వాసతన్. తరుణములు విరోధముగా పైలేచిన స్మరింతును నీ విశ్వాసతన్. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములను కీర్తించెదను. ఆనందముగా చావు గోతి నుండి లేవానెత్తి నాకు జీవమిచ్చిన జీవదాత. చావు గోతి నుండి లేవానెత్తి నాకు జీవమిచ్చిన జీవదాత. వివరింతునే నీదు విశ్వాసత ఎంతయో సవ్యముగాయి భువియందు. వివరింతునే నీదు విశ్వాసత ఎంతయో సవ్యముగాయి భువియందు. ఆనందముగా సింహపు పిల్లలు ఆకలిగొనును యెహోవా సహాయుడందరికి. ఇహమందునా ఏ మేలు కొదువయుండదు. ఆహా ఏ మందు నీ విశ్వాసతన్. ఇహమందునా ఏ మేలు కొదువయుండదు. ఆహా ఏ మందు నీ విశ్వాసతన్. ఆనందముగా ఎన్నెన్నో శోధన బాధలు రేగి నన్ను కృంగదీయ పోరాడినను. ఎన్నెన్నో శోధన బాధలు రేగి నన్ను కృంగదీయ పోరాడినను. ఘనమైన నీ విశ్వాసతను నాకు చూపిన కన్న తండ్రి నిన్ను కొనియాడెదన్. ఘనమైన నీ విశ్వాసతను నాకు చూపిన కన్న తండ్రి నిన్ను కొనియాడెదన్. ఆనందముగా చావు చీకట్ల లోయాలయందు జీవాపు వెలుగై దోవా చూపి. చావు చీకట్ల లోయాలయందు జీవాపు వెలుగై త్రోవా చూపి. దేవా తోడై నడిపించితివి నీ కృపను. వివరింతును నీ విశ్వాసతన్. దేవా తోడై నడిపించితివి నీ కృపను. వివరింతును నీ విశ్వాసతన్. ఆనందముగా పర్వతంబులు పారిపోయిన
భూమిలో మార్పు కలిగినను తరుణములు విరోధముగా లేచిన స్మరించేదాని విశ్వాసతం తరుణములు విరోధముగా లేచిన స్మరించేదాని విశ్వాసతం ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములం కీర్తించెదను ఆనందముగా భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటికీ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటికీ అడిగి ఊహించు వాటి కన్నా మరి అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చక్కగా చేసే మరి సర్వము చక్కగా చేసే భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటికీ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటికీ శ్రేయసేమన శిరసయ్యుండి మహాబలశూరుండు శ్రేయసేమన శిరసయ్యుండి మహాబలశూరుండు సర్వమునిచ్చెను తన హస్తముతో సర్వమునిచ్చెను తన హస్తముతో ఎంతో దయగల వాడు మరి ఎంతో దయగలవాడు భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటికీ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటికీ గాలి తుఫానులను గద్దించి బాధలను తొలగించే గాలి తుఫానులను గద్దించి బాధలను తొలగించే శ్రమలలో మనకు తోడై ఉంది శ్రమలలో మనకు తోడై ఉంది అయలు పరచి తన జయము మరి బయలు పరచి తన జయము భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటికీ
భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటికీ. జీవనదిని ప్రవహింప చేసి సకల స్థలముల యందు జీవనదిని ప్రవహింప చేసే సకల స్థలముల యందు లెక్కకు మించిన ఆత్మలనిచ్చి లెక్కకు మించిన ఆత్మల తెచ్చి ప్రభువే స్తోత్రార్హుడు, మన ప్రభువే స్తోత్రార్హుడు. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటికీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటికీ. అపోస్తులు ప్రవక్తలు సువార్తికులను ఇచ్చే అపోస్తులుల ప్రవక్తలను సువార్తికులను ఇచ్చే సంఘము అభివృద్ధిని చెందుటకు సంఘము అభివృద్ధిని చెందుటకు సేవకులందరినీ తన సేవకులందరినీ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. మన పక్షమున ప్రభువే పోరాడి సైతానును ఓడించే మన పక్షమున ప్రభువే పోరాడి సైతానును ఓడించే ఇంతవరకు ఆదుకొని నుగుగా ఇంతవరకును ఆదుకొనెనుగా తన మహాత్మ్యము చూపి తన మహాత్మ్యము చూపి. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటికీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. ఈ భువియందు జీవించు కాలం బ్రతికెదము ప్రభు కొరకే. ఈ భువియందు జీవించు కాలం బ్రతికెదము ప్రభు కొరకే. మనమాయనక పెంచుకొనెదము మనమాయనక పెంచుకొనెదము ఆయన ఆశ్రయమరియే ఆయన ఆశ్రయమరియే. భక్తులారా స్మరించెదము ప్రభు
చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము. ప్రభు చేసిన మేలులన్నిటినీ కొంచెము కాలమే మిగిలి ఉన్నది ప్రభువును సంధించుటకై. కొంచెము కాలమే మిగిలి ఉన్నది ప్రభువును సంధించుటకై. కనుక మనము నడుచుకొనెదము, కనుక మనము నడుచుకొనెదము తన మార్గముల యందు, తన మార్గముల యందు. భక్తులారా స్మరించెదము, ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము, ప్రభు చేసిన మేలులన్నిటినీ. శ్రీ యేసే మన శిరస్సై ఉండి మహాబలశూరుండు. శ్రీ యేసే మన శిరస్సై ఉండి మహాబలశూరుండు. సర్వమునిచ్చెను తన హస్తముతో, సర్వమునిచ్చెను తన హస్తముతో. ఎంతో దయగలవాడు, మరి ఎంతో దయగలవాడు. భక్తులారా స్మరించెదము, ప్రభు చేసిన మేలులన్నిటినీ. గాలి తుఫానులను గద్దించి బాధలను తొలగించే, శ్రమలలో మనకు తోడై ఉండి అయలు పరచే తన జయము. శ్రమలలో మనకు తోడై ఉండి అయలు పరచే తన జయము. భక్తులారా స్మరించెదము, ప్రభు చేసిన మేలులన్నిటినీ. జీవనదిని ప్రవహింప చేసే సకల స్థలముల యందు, లెక్కకు మించిన ఆత్మలనిచ్చే, లెక్కకు మించిన ఆత్మల తెచ్చి ప్రభువే స్తోత్రార్హుండు. మన ప్రభువే స్తోత్రార్హుండు. భక్తులారా స్మరించెదము, ప్రభు చేసిన మేలులన్నిటినీ. అడిగి ఊహించు వాటి కన్నా మరి, అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చక్కగా చేసే, సర్వము చక్కగా చేసే. భక్తులారా స్మరించెదము, ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము, ప్రభు చేసిన మేలులన్నిటినీ.
ప్రభు చేసిన మేలులను దేవుని ఆరాధించడానికి చిన్న వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయం మొదటి వచనం. ఆ దినముల్లో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థహృదయుడైన సత్యముతో నీ సన్నిధి నేనెట్లు నడుచుకుంటున్నా, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించుతున్నా, కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా, యెహోవాకు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చు, నీవు తిరిగి హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చున్నదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకు ఇచ్చేదను. మరి ఈ పట్టణమును కాపాడుచు నేను ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించేదను. యెహోవా తాను పలికిన మాట నెరవేర్చు అనుటకు ఇది యెహోవా వలన కలిగిన సూచన. అహాజు ఎండ గడియారం మీద సూర్యుని కాంతి చేత దిగిన నీడ మరలా 10 మెట్లు ఎక్క చేసేదను. అప్పుడు సూర్యకాంతి దిగిన మెట్లలో అది 10 మెట్లు మరలా ఎక్కాను. ప్రేమ కలిగిన ఆయన తండ్రి, ఎంతో వాత్సల్యత కలిగిన వాడు ప్రభువా, నీ కన్ను దృష్టి, నీ చెవులు ఎప్పుడు ప్రభువా మా మీద ఉంచుతున్నందుకై వందనాలు దేవా. నీ వాక్యములో నువ్వు ఎలాంటి దేవుడు రాయకపోతే మాకు తెలిసేది కాదు ప్రభువా. మీరు ఎలాంటి దేవుడు మరోసారి మేము ఈ వాక్య ప్రత్యక్షతలో మేము నిన్ను చూడడానికి సహాయం చేయి ప్రభా. చదవబడిన ఈ వాక్యము నాకు మాకు ఇంకా అనేకులకు దీవెనకరము అన్నట్లు ఈ పరిశుద్ధాత్మ సహాయముతోనే మాకు విరిచి పంచిపెట్టమని కోరు. ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ చదువుకున్న ఈ సందర్భము హిజ్కియా అనే ఒక రాజు జీవితంలో జరిగిన సందర్భం. ఈ రాజు దేవుని కొరకు చాలా బలంగా జీవించిన వ్యక్తి, దేవుని సన్నిధిలో నిలబడిన వ్యక్తి. అహాబు అనే ఒక వ్యక్తి ఎగతాళి చేసినప్పుడు, అష్షూరు యొక్క రాజు భయపెట్టినప్పుడు ఇతడు ఎంతో బలంగా దేవుని కొరకు బ్రతికిన వ్యక్తి. ఉత్తరం పంపించి బెదిరించినప్పుడు దేవుని సన్నిధిలో కూర్చున్న వ్యక్తి, దేవుని సన్నిధిలో బ్రతికిన వ్యక్తి. ఈ సెనిహరేబు అనే ఒక అష్షూరు రాజు హిజ్కియా టైంలో ఇశ్రాయేలును యెరూషలేము నేను పట్టుకుంటా, మిగతా దేశాలన్నీ పట్టుకున్నా, మీ దేవుడు తప్పించలేడు, మీరు తప్పించలేడు, హిజ్కియాను నమ్ముకోవద్దు అని చెప్పి జనాలను భయపెట్టిన సందర్భంలో దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని దగ్గర కూర్చొని అంతటి భయంకరమైన ఒత్తిడిని, బాధని, ఒక విపత్తును ఎదుర్కొని తప్పించుకున్న వ్యక్తి హిజ్కియా. దేవుని కొరకు చాలా బలంగా బ్రతికిన వ్యక్తి.
తన ప్రజల కోసము కూడా చాలా బలంగా బతికిన వ్యక్తి. ప్రజలను దేవునిలో నిలబెట్టడానికి, వాళ్ళ మాటలు చూసి ఎక్కడ భయపడతారు అని చెప్పి వాళ్ళని బలపరచడానికి పురికొల్పిన వ్యక్తి హిజ్కియా. ఇలాంటి వ్యక్తి దాదాపు 1,85,000 మంది 1,85,000 మంది అష్షూరు సైన్యము చనిపోవడానికి హిజ్కియా ప్రార్థన బహుశా కారణమై ఉండొచ్చు. అది ముందు అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. అంతటి మహా వ్యక్తి, మంచి వ్యక్తి, భక్తుడు. కానీ ఒక సందర్భంలో మరణకరణమైన రోగము గుండా వెళ్లాల్సి వచ్చింది. మరణకరమైన పరిస్థితి గుండా వెళ్లాల్సి వచ్చింది. ఈరోజు ఎంత భక్తులైనా, ఎంత గొప్ప సేవకులైనా, ఎంత గొప్పగా దేవుని కొరకు బ్రతికే వాళ్ళైనా కొన్నిసార్లు కొన్ని మరణకరమైన పరిస్థితుల గుండా వెళ్లాల్సి వచ్చింది. కొన్ని విషపు పరిస్థితుల గుండా వెళ్లాల్సి వచ్చింది. కొన్ని అనుకోని సంఘటనల గుండా వెళ్లాల్సి వచ్చింది. కొన్నిసార్లు శరీరానికి అలాంటి మరణకరమైన రోగాలను దేవుడు అనుమతిస్తాడు. కొన్నిసార్లు మానసికంగా అలాంటి మరణాన్ని, ఒత్తిడిని అనుభవించాల్సి వచ్చింది. ఎన్నోసార్లు ఎంతో మంది భక్తులు ఇలాంటి ప్రాణం పోయే మరణకరమైన పరిస్థితుల గుండా వెళ్ళారు. అందులో హిజ్కియా కూడా ఒకడు. ఈ మరణకరమైన పరిస్థితి గుండా వెళ్తున్నప్పుడు దేవుడు ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పి ఒక వర్తమానం పంపించినప్పుడు, దేవా, నేను ఎట్లా జీవించానో నీకు తెలుసు కదా, అది జ్ఞాపకం చేసుకోమని కన్నీళ్లు విడిచినప్పుడు వెంటనే దేవుడు తన వాక్కు పంపించి, నీ కన్నీళ్లు నేను చూచాను, నీ ప్రార్థన నేను అంగీకరించాను, 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇస్తాను. దానికి సూచన కూడా సూర్యుని కాంతి చేత 10 మెట్లు ఎక్కిన నీడ, దిగిన నీడ మళ్ళీ 10 మెట్లు ఎక్కేటట్టు చేస్తాను అని చెప్పి ఒక సూచనను కూడా దేవుడు చూపించినాడు. ఈరోజు దేవుణ్ణి మనం ఎందుకో ఆరాధించాలి అంటే, ఎంత భక్తులైనా, ఎంత మంచిగా దేవుని కొరకు బ్రతుకుతున్నా కొన్ని మరణకరమైన పరిస్థితులు కొన్నిసార్లు ఎదుర్కోవాలి. అనారోగ్యకరమైన మరణకరమైన పరిస్థితులు కావచ్చు, ఆర్థికపరమైన మరణకరమైన పరిస్థితి కావచ్చు. ఆర్థికంగా లేకపోతే మరణిస్తాం, అలాంటి పరిస్థితి కావచ్చు. ఆప్యాయత, ప్రేమ, అనురాగాలు లేకపోతే చచ్చిపోతాం అనే మరణకరమైన పరిస్థితి కావచ్చు. ఆత్మీయ జీవితంలో మళ్ళీ చచ్చిపోయిన పరిస్థితికి, మరణకరమైన పరిస్థితికి వెళ్ళిపోయి ఉండొచ్చు. కొన్నిసార్లు ఎంత బలంగా బ్రతికినా, కొన్నిసార్లు దేవుళ్ళు ఎంత గొప్పగా జీవించినా, గతంలో ఎంత బలంగా బ్రతికినా కూడా ఆ బ్రతికిన తర్వాత కూడా కొన్ని మరణాలు, కొన్ని మరణకరమైన పరిస్థితులు మనము వెళ్ళాల్సి వచ్చింది. వాటి గుండా వెళ్తున్నప్పుడు మనము దేవుని సన్నిధిలో ఇచ్చే ఆ కన్నీళ్లు దేవుడు చూచాడంట. చూచేవాడు, వినేవాడు. ఇక్కడ హిజ్కియాతో అదే చెప్తున్నా, నువ్వు కన్నీళ్లు విడుచుట చూచి తిని, నీ మనవి నేను అంగీకరించింది, నీ ప్రార్థన అంగీకరించింది. దేవుడు చూచేవాడే కాదు, అంగీకరించేవాడు. దేవుడు మన కన్నీళ్లు చూచేవాడు, కన్నీళ్లు విడిస్తే చూచేవాడు. కొన్నిసార్లు మన హృదయంలో నుంచి వచ్చే కన్నీళ్లు, మన మాటలు కాదు, మన క్రియల్లో, మన జీవితంలో నుంచే వచ్చే కన్నీళ్లు, కొన్ని పరిస్థితులను బట్టి మనం విడిచే ఆ నిట్టూర్పులు, కొన్ని మరణకరమైన ఆ సంఘటనలు మనల్ని కదిలించినప్పుడు మనం విడిచే కన్నీళ్లు రహస్యంగా చూసే తండ్రి మనకు ప్రతిఫలం ఇచ్చేవాడు.
ఆ విషయంలో సహాయాన్ని చేసేవాడు, ఆ విషయంలో తగిన ఏర్పాటు చేసేవాడు, ఆ విషయంలో తగిన తన కృపను పంపించి ఆ కొరతను తీర్చేవాడు. అందుకనే ఎంత బలమైన వ్యక్తి అయినా, ఎంత గొప్పగా ఉన్న వ్యక్తి అయినా కొన్నిసార్లు మరణకరమైన పరిస్థితి గుండా వెళ్ళాల్సి వచ్చింది. అది అనేక రకాలైన మరణకరమైన పరిస్థితులు జీవితాన్ని అల్లకల్లం చేస్తాయి, కొన్నిసార్లు అతలాకుతలం చేసింది. ఆ మరణకరమైన పరిస్థితి మనసును చిందరవందర చేసినప్పుడు, ఆలోచనలు చిందరవందర చేసినప్పుడు, హృదయంలో నుంచి వచ్చే ఆ కన్నీళ్లు, ఆ ప్రార్థన దేవుడు చూచి దానికి తగిన సహాయాన్ని ఆయన పంపించేవాడని చెప్పి ఇక్కడ హిజ్కియా జీవితంలో మనకు కనిపిస్తాం. వెంటనే దేవుడి వర్తమానం పంపించాడు. వెంటనే హిజ్కియా దగ్గరికి తన సేవకుని పంపించి, నేను విన్నాను, నేను చూచాను అని చెప్తున్నాడు. ఈరోజు ఏ కన్నీళ్ళు దేన్ని బట్టి విడిచినా, ఏ బాధ దేవుని సన్నిధికి వచ్చి దేన్ని బట్టి పెట్టినా, ఏ మొర దేవుని సన్నిధికి వచ్చి దేన్ని బట్టి అడిగినా, ఈరోజు చూసేవాడే కాదు, ఆయన వినేవాడు. చూచేవాడు, వినేవాడు. లోకంలో ఎవరు చూడకపోయినా, ఎవరు వినకపోయినా, ఆ బాధ చూసేవాడు ఉన్నాడు, ఆ బాధ వినేవాడు ఉన్నాడు. అందుకే హిజ్కియాను చూచాడు, విన్నాడు. ఆయనకు కావలసిన సహాయాన్ని, ఆయుష్ను పంపించాడు. ఈరోజు దేని గురించి కన్నీళ్ళు ఇచ్చినా దాని విషయంలో చూసేవాడు, దాని విషయంలో కావాల్సిన సహాయాన్ని ఆయన పంపేవాడని మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. ఈరోజు అలాంటి గొప్ప దేవుడు మనకున్నాడు. తర్వాత హిజ్కియా ఆరోగ్యము పొందిన తర్వాత, రోగి ఆరోగ్యం పొందిన తర్వాత తను చెప్పిన మాటలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. 10వ వచనం దగ్గర నుంచి, నా దినముల మధ్యాహ్నక మందు నేను పాతాళ ద్వారమున పోవలసి వచ్చును, నా ఆయుష్శేషం పోగొట్టుకున్నాను. యెహోవాను సజీవుల దేశములో యెహోవాను చూడకపోదును, మృతుల నౌక నివాసన ఇక మనుషులు కానకపోదునని నేను అనుకుంటుని. ఎందుకంటే నా నివాసము పెరికివేయబడెను, గొర్రెల కాపరి గుడిసె వలె అది నా యుద్ధ నుండి ఎత్తుకొని పోబడెను. నేయివాడు తన పని చుట్టుకున్నట్లు నేను నా జీవాన్ని ముగిస్తున్నాను. ఆయన నన్ను బద్దె నుండి కత్తిరించుచున్నాడు. ఒక్క దినములోగా నీవు నన్ను సమాప్తి చేయుచున్నావు. ఉదయం వరకు ఓర్చుకుంటేనే సింహము ఎముకలను విరుచున్నట్లు నొప్పి చేత ఎముకలన్నీ విరవబడెను. ఒక్క దినములోనే నీవు నన్ను సమాప్తి చేయుదువు. మంగళ కత్తి పెట్టవలెను, ఓది కొరకు వలెను నేను కిచకిచలాడి తిని, గువ్వ వలె మూలిగి తిని, ఉన్నత స్థలములు యందు చూచి నా కన్నులు క్షీణించెను. నాకు శ్రమ కలిగిన యెహోవా నా కొరకు పూటబడి ఉందము. నేనేమందును, ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చెను. ఇక్కడ చెప్తున్న మాట తనకు వచ్చిన బాధ, నొప్పి, పెయిన్. నాకు రోగం వచ్చినప్పుడు ఇంకా నా జీవితం అయిపోయింది. ఒక రోజులో ఒక మధ్యాహ్నానికే జీవితం ముగించబడినట్టుగా నా జీవిత మధ్యాహ్నాలు నాకు వచ్చేసాయి. నా ప్రాణం పోయే రోజులు వచ్చాయి. దేవుని చూడని రోజులు వచ్చాయి. చుట్టబడే రోజు, కుర్చీ కాపరిలాగా పెరికి వేసే రోజులు. నేయివాడు తన పని చుట్టేసుకొని వెళ్ళిపోతేనట్టుగా అంత అయిపోయింది, 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 అయిపోయింది అనుకున్న రోజులవి. ఆయుష్యము మధ్యలోనే అయిపోతుంది అనుకున్న రోజులవి. దాంతోపాటు ఉదయమయ్యే వరకు ఓర్చుకున్నాను. ఎముకలు, సింహము ఎముకలు విరిచేటట్టు నా ఎముకలు విరవబడుతుంటే దాని విషయంలో నేను ఓర్చుకున్నా. మంగళకత్తి పిట్టవలే ఓదే కొరకు నేను కిచకిచలాడితే, గువ్వలాగా మూలిగాను.
చూచి 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 నా కన్నులు క్షీణించాయి అని చెప్పి తను శ్రమ అనుభవించినప్పుడు పడిన బాధ చెప్తున్నాడు. తను శ్రమ గుండా వెళ్తున్నప్పుడు ఎలా ఉండేదో చెప్తున్నాడు. తన ఆశ చచ్చిపోయింది, నేను బ్రతుకుతాననే నమ్మకం లేదు. దేవుని చూస్తానన్న ఆశ చచ్చిపోయింది. ఒక పక్క నొప్పి, ఎముకలు విరవబడుతున్నాయి, రాత్రి నిద్ర ఉండదు, గువ్వలాగా మూలుగుకుంటా ఏడ్చుకుంటా ఆ నొప్పి చేత బాధపడుతూ ఇంకా చచ్చిపోతున్నా, అయిపోయింది 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 అనే ఎన్నో పరిస్థితులు హిజ్కియా అనుభవించాడు. అయితే ఆయన నాకు మాట ఇచ్చాడు, ఆయననే ఆ మాట నెరవేర్చాడని చెప్పి ఇక్కడ 15వ వచనంలో చెప్తున్నాడు. ఈరోజు శ్రమ గుండా వెళ్తున్నప్పుడు, దేవుడు ఒక రోగాన్ని, ఒక బాధను పెట్టినప్పుడు, ఒక పోరాటాన్ని పెట్టినప్పుడు, అప్పుడు అనుభవించే ఆ నొప్పి, మానసికంగా నొప్పి, శరీరకరమైన నొప్పి, హృదయములో నొప్పి, ఎముకలు సింహం గద కొరుకుతున్నట్టుగా, విచ్చివేయబడేటట్టుగా ఆలోచనలు నొప్పి, మూలిగి నొప్పి, ఎదురు చూసే నొప్పి, ఏ విధంగా బయటపడతాననే నొప్పి, ఆశలు అయిపోయింది అనుకుని ఆ పరిస్థితుల్లో దేవుడు ఒక మాట ఇచ్చి ఆ నొప్పిని, ఆ బాధని, ఆ ప్రెజర్ని, ఆ ఒత్తిడిని, ఆ నరక వేదనని, ప్రాణం విసిగిపోయి ఆ బాధని, ఎముకలు విరిచేంత ఆ నొప్పిని ఆయన తీసివేసేవాడు. ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు. ఈరోజు ఏ బాధ గుండా వెళ్ళినా, ఏ నొప్పి గుండా వెళ్ళినా, ఏవి మనల్ని ఏడిపించేంతగా మన ఎముకలను విరిచినా, అది ఏ రూపంలో వచ్చిన శోధనలైనా, బాధలైనా, శ్రమలైనా, అది ఏ రూపంలో వచ్చిన కన్నీళ్ళైనా, ఒంటరితనమైన, ఎముకలు విరవబడుతున్నా, ఓర్చుకుంటున్నా అని చెప్తున్నాడు. ఉదయం అయ్యే వరకు ఓర్చుకున్నా, కత్తరిస్తుంటే ఓర్చుకున్నా, ఎముకలు విరవబడుతుంటే ఓర్చుకున్నా, నా జీవితాలు తీసివేయబడుతున్నాయి, అయిపోయింది అనుకుంటుంటే ఓర్చుకుంటున్నా, చూచి చూచి సహాయం లేక ఓర్చుకుంటున్నా, కనులు క్షీణిస్తున్నా, పువ్వులాగా మూలుగుతూ ఏడుస్తూ ఓర్చుకుంటున్నా. నొప్పి, బాధ, పెయిన్, ఒత్తిడి, నొప్పిలో, బాధలో, ఒత్తిడిలో, పెయిన్లో దేవుడి యొక్క మాటే మనల్ని బ్రతికిస్తుంది. అదే ఇక్కడ హిజ్కియా చెప్తున్నాడు. ఆయన నాకు మాట ఇచ్చాను, ఆయనే నెరవేర్చు. ఈరోజు మనం ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలంటే, అది ఎంత నొప్పి అయినా, ఎముకలు విరిచేంత నొప్పి అయినా, మానసిక నొప్పి అయినా, శరీరపరమైన నొప్పి అయినా, ఎంత ఏడిపించే నొప్పి అయినా, అది జీవితం గురించి అయినా, పరిస్థితుల గురించి అయినా, ఆర్థిక విషయాల గురించి అయినా, అనారోగ్య విషయాల గురించి అయినా, కుటుంబ సంఘ జీవితాల గురించి అయినా, ఏ నొప్పి అయినా, మనుషుల గురించి కలిగే నొప్పి అయినా, ఏ నొప్పి అయినా, అది ఎంత విసిగించే నొప్పి అయినా, ఏడిపించే నొప్పి అయినా, బాధించే నొప్పి అయినా, ఆయన చూసి తన మాటను పంపించి, ఆ మాట ద్వారా నొప్పి నుంచి ఆయన విడుదల చేసేవాడు, ఆ మాట ద్వారా నొప్పి నుంచి బయటికి తెచ్చేవాడు. అందుకనే ఆ నొప్పి గుండా వెళ్తున్నప్పుడు, ఆ రోగం గుండా వెళ్తున్నప్పుడు నేను ఇట్లా అనుకున్నా, నా బాధ ఇట్లుండేది, నా ఎముకలు ఇట్లా విరవబడి, ఇలా మూలిగేవాడిని, ఇలా ఎదురు చూసేవాడిని, కానీ ఆయన మాట ఇచ్చాడు, నెరవేర్చాడు. నొప్పిలో మాట ఇచ్చి, బాధలో మాట ఇచ్చి దేవుడు మనల్ని బయటికి తెచ్చేవాడు.
ఆయన మాటే మనల్ని బ్రతికించేది. ఆయన మాటే మనకు ధైర్యం ఇచ్చేది. ఆయన మాటే మనకు ఆదరణ ఇచ్చేది. జీవితమే అయిపోతుందనే భయపడినప్పుడు, ఇంకా ఎలా, ఏంటి, ఏం చేయాలని దిగులు పడే ఆ సందర్భాలు దేవుని యొక్క మాట మాట మాట, ఆ నొప్పిలో ఆయన ఇచ్చే మాట, ఆ ఒత్తిడిలో ఆయన ఇచ్చే మాట, ఆ విరిగిపోయే బాధలో ఆయన ఇచ్చే మాట మనల్ని బ్రతికిస్తుంది అని, ఆ మాటే ఆయన నెరవేర్చుకుంటాడని చెప్పి ఇక్కడ హిజ్కియా జీవితంలో దేవుడు మరి తన గురించి తెలియజేస్తూ వచ్చినాడు. తర్వాత ఇంకా 16వ వచనం నుంచి, నాకు కలిగిన వ్యాకులములను ఆ సంవత్సరాలను బట్టి నేను మెల్లగా నడుచుకుంటా. ప్రభువా, వీటి వలన మనుషులు జీవించుదురు, వీటి వలన నా ఆత్మ జీవిస్తుంది. వీటి వలన అంటే నీవు నన్ను బాగు చేయదు, నన్ను జీవింపచేయదు. మిక్కటమైన ఆయాసము నాకు నెమ్మది కలగడానికి కారణమైంది. నీ ప్రేమ చేత నా పాపాలన్నీ నీవు పారవేసింది. నీ ప్రేమ చేత నాశనం అనే గోతి నుండి నా ప్రాణాన్ని విడిపించావు. పాతాళంలో నీకు స్తుతి కలగదు, మృతులు నీకు స్తుతి చెల్లింపరు, సమాధిలోనికి దిగేవారు ఈ సత్యాన్ని ఆశ్రయించారు. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు. ఈరోజు నేను సజీవుడనై నిన్ను స్తుతిస్తున్నా. తండ్రుల కుమారులకు నీ సత్యాన్ని తెలియజేస్తారు. యెహోవాయే నన్ను రక్షించువాడు. మా జీవిత దినములన్నీ యెహోవా మందిరములో తంతి వాద్యములు వాయిద్యం. ఈయన నేర్చుకున్న ఒక మాట చెప్తున్నాడు. దేవుడే బాగు చేసేవాడు, దేవుడే జీవించేవాడు, జీవింపచేయువాడు. ఆయన ప్రేమ చేత ప్రాణాన్ని బయటికి తీసుకొచ్చేవాడు. ఆయన ప్రేమ చేత పాపాలన్నీ వీపు తట్టు వెనకేసేవాడు. ఎంత మిక్కటమైన ఆయాసము వచ్చిందో అంత నెమ్మది దేవుడు నాకు ఇచ్చాడు. లేదంటే ఈరోజు పాతాళంలో ఉండేవాడిని, సజీవుల లెక్కలో ఉండేవాడిని కాదు. సజీవులే కదా నేను స్తుతించేది. ఈరోజు సజీవుని స్తుతిస్తున్నా. పాతాళంలో నీకు స్తుతి ఉండదు, మృతులు నీకు స్తుతి చెల్లించాలి. తన్ను స్తుతించడానికి దేవుడు మనల్ని బ్రతికించేవాడు, తన్ను ఆరాధించడానికి దేవుడు మనల్ని బ్రతికించేవాడు. తన ప్రేమ చేత, తన యొక్క జాలి చేత మన పాపాలను క్షమించి వాటిని పారవేసి మనల్ని జీవింపచేయవాడు. అందుకని యేసుక్రీస్తులో మనల్ని బ్రతికించాడు, తిరిగి మనల్ని జీవింపజేశాడు. ఈరోజు పాపంలో ఉన్నోళ్ళు, మృతులుగా ఉన్నోళ్ళు, పాపంలో ఉన్న వాళ్ళు, దేవుని స్తుతించలేని స్థితిలో ఉన్నవాళ్ళు. కానీ మనకైతే పాపంలో చచ్చిన మనల్ని, పాపంతో పుట్టిన మనల్ని దేవుడు బ్రతికించాడు, దేవుడు లేపనెత్తాడు. తన ప్రేమ చేత, తన ప్రేమ చేత, తన ప్రేమ చేత మనల్ని విడిపించాడు. అంతేకాదు, ఎంత మిక్కటంగా ఆయాసాన్ని నేను పొందాను, దేవుడు అంత నెమ్మది నాకు ఇచ్చాడు అంటున్నాడు. కొన్నిసార్లు ఎంత బాధ, ఒత్తిడి అనుభవిస్తామో, ఎంత పెయిన్ అనుభవిస్తామో, దేవుడు అంతే విధంగా విశ్రాంతి, సమాధానము, సంతోషం ఇవ్వగలడు. అంతే విధంగా ఆయన తిరిగి కట్టగలడు, నిర్మించగలడు, బ్రతికించగలడు, జీవింపచేయగలడు. ఏది మనల్ని చంపలేదు, దేవుని సెలవు లేదు. ఏది మనల్ని దాటి తీసుకెళ్ళలేదు, దేవుని సెలవు లేకుండా. ఏది మనకు విరోధంగా లేచి మన మీదికి నిలబడదు, దేవుని సెలవు లేకుండా. ఇలా ఎన్నో విషయాల్లో దేవుడే దేవుడే దేవుడే. వీటి వల్లనే బ్రతుకుతాం, వీటి వల్లనే జీవిస్తాం.
అదేంటంటే దేవుని మాట, దేవుని సహాయం, దేవుడు బాగు చేయడం వల్ల, దేవుడు పాపాలను తీసివేయడం వల్ల, దేవుడు విశ్రాంతిని ఇవ్వడం వల్ల, దేవుడే సజీవుల లెక్కలో మనల్ని ఉంచడం వల్ల. అందుకనే మనం బ్రతుకుతున్నాము, ఈరోజు బ్రతికి ఉన్నామంటే దేవుడు. ఎంతో మంది లోకాన్ని వదిలిపెట్టిపోయారు, ఎంతో మంది సజీవుల లెక్కలో లేరు, సమాధుల్లో ఉన్నారు, ఎంతో మంది ఈ భూమి నుంచి మధ్యలోనే వెళ్ళిపోయారు. కానీ దేవుడు బ్రతికించాడు. ఆయన బ్రతికించేవాడు, ఆయన జీవింపజేసేవాడు, ఆయన నడిపించేవాడు. ఈరోజు ఇలాంటి గొప్ప దేవుడు ఉన్నాడు. ఆయన మరణకరమైన పరిస్థితి గుండా వెళ్తున్నప్పుడు ఆయన మన కన్నీళ్లు చూసి మనం మొర వినేవాడు. నొప్పితో, బాధతో, శ్రమ దినాలు అనుభవిస్తుంటే అప్పుడు ఆయన మాట పంపించి బయటికి తీసుకొని వచ్చేవాడు. దేవుని వల్లే మనం బ్రతికి సజీవు లెక్కలో ఉంది నెమ్మది పొందే జీవితాన్ని మనకు వస్తుంది అంటే అది దేవుని వల్లే. ఈరోజు అలాంటి గొప్ప దేవుడు మనం ఆరాధించడానికి వచ్చినవాడు. కాబట్టి మాటలు 10 నిమిషాలు తలంచుకొని 10 నిమిషాలు దేవుని ఆరాధన చేద్దాం. ఆ రోజు హిజ్కియా జీవితంలో ఉన్న దేవుడు ఈరోజు మన దేవుడు. ఆ రోజు హిజ్కియాను చూసిన ఆ తండ్రి ఈరోజు మనల్ని చూస్తున్నవాడు. ఆ రోజు హిజ్కియాను బాధను, హిజ్కియా నొప్పిని, వేదనని, హిజ్కియా మూలుగుల్ని చూసిన దేవుడే ఈరోజు నిన్ను నన్ను చూస్తున్నాడు. నీకు నాకు సహాయాన్ని పంపించడానికి పరలోకం నుండి చూస్తున్నాడు. ఈరోజు అలాంటి గొప్ప దేవుడు మనకు ఉన్నందుకు పెరిగి నలిగిన హృదయంతో 10 నిమిషాలు దేవుణ్ణి ఆరాధించాలి. ఈరోజు మన కన్నీళ్లు చూసేవాడు, మన మొర వినేవాడు, మన నొప్పి చూసేవాడు, తన మాట ఇచ్చేవాడు. మనకు కలిగిన ఆయాసమంతా కూడా మనం బ్రతకడానికి, నెమ్మది పొందడానికి, సజీవ లెక్కలో ఉండడానికి. అందుకే ఏ ఆయాసం గుండా వెళ్ళినా, ఏ బాధ గుండా వెళ్ళినా అదంతా మన మేలుకి. అది దేని నుంచి కలిగిన, మనుషుల నుంచి కలిగిన, పనుల నుంచి కలిగిన, దేని నుంచి కలిగిన నొప్పైనా అది మనకు నెమ్మది ఇచ్చేది, అది మనల్ని బ్రతికించేది, అది మనల్ని జీవింపజేసేది. నొప్పిలో, పెయిన్లో, ఒత్తిడిలో తన మాటనిచ్చి ఆయన బయటికి తీసుకొచ్చేవాడు. కాబట్టి ఈ మాటను బట్టి 10 నిమిషాలు దేవుణ్ణి మనం ఆరాధించాలి. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. హిజ్కియా దేవుడు ఈరోజు నా దేవుడయ్యా. అంతా బాగానే సాగుతుంది అనుకున్నప్పుడు కొన్నిసార్లు మరణకరమైన పరిస్థితులు దేవా, ఎన్నెన్నో ప్రభా. హిజ్కియా అయితే ఒకసారి వెళ్ళాడు. మేము ఇంకా ప్రభా ఎంతో మంది భక్తులు ఎన్నోసార్లు దేవా ఈ మరణకరమైన పరిస్థితి గుండా, మరణ వాంఛల గుండా దేవా వెళ్ళిన ప్రతిసారి కాపాడుతూ వచ్చావు దేవా. కొన్నిసార్లు అనారోగ్యం మా ప్రాణం తీయడానికి చూస్తే, కొన్నిసార్లు అప్పులు మా ప్రాణం తీయడానికి చూస్తే, కొన్నిసార్లు మనుషులు మా ప్రాణం తీయడానికి చూస్తే, కొన్నిసార్లు పోరాటాలు, శ్రమలు, నిందలు ప్రాణం తీయడానికి చూస్తే, ఎన్నిసార్లు దేవా కాపాడుతూ వచ్చావు. ఎన్నిసార్లు మా కన్నీళ్లు చూస్తా వచ్చినావో దేవా. కన్నీళ్లు విడిచిన క్షణాలను జ్ఞాపకం చేసుకొని నేను స్తుతిస్తున్నాను ప్రభా. ఆ కన్నీళ్లు చూసి ఈ సహాయాన్ని పంపించినందుకై వందనాలు. ఆ కన్నీళ్లు చూసి మీ యొక్క కృపను మా వల్ల విస్తరింప చేసినందుకై వందనాలు.
అందుని బట్టి నీకు ఏమి ఇచ్చి నీ రుణాన్ని తీర్చుకోలేదు దేవా. కొన్నిసార్లు మా జీవితాల్లో అత్యధికమైన పెయిన్ ప్రభావం, దుఃఖమునైన శ్రమ, ఎముకలు విరిచేసేంత బాధ, పువ్వలాగా మూలిగేంత బాధ, ఆ పైన అనుభవించిన సంవత్సరాలు, ఆ ఒత్తిడి అనుభవించిన సంవత్సరాలు, ఆ ప్రజలు అనుభవించిన సంవత్సరాల్లో దేవా నీ మాటే బ్రతికించింది దేవా. లేదంటే ఆ శ్రమల్లోనే చచ్చిపోయేవాళ్ళం, ఆ కష్టాల్లోనే చచ్చిపోయేవాళ్ళం, ఆ కష్టాల్లోనే మేము నీకు దూరం అయ్యేవాళ్ళం. నీ మాటే బ్రతికించింది, నీ మాటే ఆ నొప్పిని భరించడానికి సహాయం చేసింది. ఈరోజు ఎన్నో విషయాల్లో ప్రభు నీ మాట చేత బ్రతికించబడి సంతోషంగా ఉండగలిగి ఉన్నామంటే అది నీ గొప్ప దేవా. అందుకు ఏమి ఇచ్చిన రుణాన్ని తీర్చుకోలేను తండ్రి. అంతేకాకుండా ప్రభా నీ వల్లే మేము బ్రతికేది, ఎంత పెయిన్ ఎంత ఒత్తిడి అనుభవించిన దేవా మీరు మమ్మల్ని విశ్రాంతిలోకి తీసుకెళ్తారు, మా జీవితాలను తిరిగి ఆనందంలోకి తీసుకెళ్తారు, అభివృద్ధిలోకి తీసుకెళ్తారు. ఈ గొప్ప నిరీక్షణ కొరకై వందనాలు, ఈ గొప్ప ఆదరణ కొరకై వందనాలు. ఈరోజు యేసుకియా జీవితంలో ఉన్న ఆ దేవుడు ఈరోజు నాకు మాకు ఉన్నందుకే వందనాలు. ఇంతవరకు సాయం చేసి నడిపించినందుకు నీకేమి ఇచ్చిన రుణాన్ని తీర్చుకోలేక ఈ దినస్తుతి ఆరాధన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములోనే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రక్షకునాశ్రయించి నేధన్యుడనై తేని. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రక్షకునాశ్రయించి నేధన్యుడనై తేని. రక్షకునాశ్రయించి నేధన్యుడనై తేని. గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే. గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే. తప్పక ఆరాధింతు దయాళుడవు నీవే. తప్పక ఆరాధింతు దయాళుడవు నీవే. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. మంచితనము గల దేవా అతి శ్రేష్ఠుడవు అందరిలో. మంచితనము గల దేవా అతి శ్రేష్ఠుడవు అందరిలో.
ముదమార ఆడేద నిన్ను అతి సుందరుడా నీయు ముదమార ఆడేద నిన్ను అతి సుందరుడా నీయు రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు నా జీవితమంతయును యెహోవాను స్తుతించెదను నా జీవితమంతయును యెహోవాను స్తుతించెదను నా బ్రతుకు కాలములో నా దేవునికి స్తుతింతును నా బ్రతుకు కాలములో నా దేవునికి స్తుతింతును రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రక్షకునాశ్రయించి నీధన్యుడని రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు సంతోషింతు ఎల్లప్పుడూ కష్ట దుఃఖ బాధలలో సంతోషింతు ఎల్లప్పుడూ కష్ట దుఃఖ బాధలలో ఎంతో నెమ్మదినిచ్చు నా రక్షకుడు యేసు ఎంతో నెమ్మదినిచ్చు నా రక్షకుడు యేసు రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రక్షకునాశ్రయించి నీధన్యుడని ప్రార్థింతును ఎడతెగక ప్రభు సన్నిధిలో చేరి ప్రార్థింతును ఎడతెగక ప్రభు సన్నిధిలో చేరి సంపూర్ణముగా పొందెదను అడుగు వాటన్నిటిని సంపూర్ణముగా పొందెదను అడుగు వాటన్నిటిని రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు కృతజ్ఞత చెల్లింతు ప్రతిదాని కొరకు నేను కృతజ్ఞత చెల్లింతు ప్రతిదాని కొరకు నేను క్రీస్తు నీ యందే తృప్తి
పొంది హర్షించెదను. క్రీస్తు నీయందే తృప్తి పొంది హర్షించెదను. రుచి చూచిరిగితిని యెహోవా ఉత్తముడనియు. మహోన్నతుడవగు దేవా ప్రభావము గలవాడా, మహోన్నతుడవగు దేవా ప్రభావము గలరాజా, మనసార పొగడెద నిన్నే ఆశ్చర్యకార్యములు. మనసార పొగడెదను నీ ఆశ్చర్యకార్యములు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రాక్షసునాశ్రయించి నేదన్యుడనై ఏని. రాక్షసునాశ్రయించి నేదన్యుడనై ఏని. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. యెహోవా ఉత్తముడనియు. చిన్న వాక్యం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు రాసిన పత్రిక ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. మొదటి వచనం చదువుకుందాం. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందము నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభునందు స్థిరులై ఉన్నది. ప్రభునందు ఏక మనస్సు గలవారై ఉండవలనని యువోదియాను సుంటికేను బతిమాలుకొంటున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ స్వార్థ పనిలో నాతో కూడా ప్రయాసపడిరి గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథము రాయబడి ఉన్నాయి. చిన్న మాట ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన తండ్రి, ఇంతవరకు సహాయం చేస్తూ ఆరాధన కోసమే ప్రభా మీరు ఇచ్చిన వాక్య తలంపుల కోసమే, అదేవిధంగా పాటల కోసమే ఉన్నాను. సమయంలో చిన్న ఈ మాటలు ప్రభా అవసరమైన రీతిలో మాకు అందించమని కోరుతున్నాను. దేవా, పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుతున్నాను. ఆ రీతిగా మీరే కృప చూపించి కేవలం మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ చదువుకున్న ఈ మాటలలో పౌలు గారు ఫిలిప్పీలో ఉన్న సంఘానికి రాస్తూ వచ్చిన మాటలు, ఫిలిప్పీలో ఆయన చేత కట్టబడిన సంఘము, వాళ్ళు నేను అపేక్షించే ప్రియులు అంటున్నాడు, నా ఆనందం అంటున్నారు, నా కిరీటం అంటున్నాడు. ఒక వ్యక్తిని
ఇష్టపడినప్పుడే, ప్రియముగా ఎంచినప్పుడే, ఆనందంగా భావించినప్పుడే వాళ్ళకు కొన్ని విషయాలు ఓపెన్గా చెప్పగలుగుతాం, మంచిగా చెప్పగలుగుతాం. అలా భావించకపోతే చెప్పలేము. పౌలు గారి హృదయములో ఫిలిప్పీ సంఘం ఒక కిరీటముగా, తన జీవితంలో ఆనందముగా, ప్రియమైన వ్యక్తుల్లాగా, అపేక్షించే సహోదరులాగా ఉంది అని తన ఈ పత్రికలో చెప్తూ వచ్చినాడు. దేవుల్లో స్థిరంగా ఉండమని చెప్తూనే ఏక మనస్కులై ఉండమని యువోదియ సంతకేను బతిమలాడు, వాళ్ళకు సహాయం చేయమని కూడా చెప్తూ వచ్చాడు సంఘానికి. దాంతోపాటు కొన్ని విషయాలు ఇక్కడ తన చివరి విషయాలుగా గ్రంథ ముగింపులో చెప్తూ వచ్చాడు. అందులో ఆయన చెప్పిన మొదటి మాట 4వ వచనంలో చెప్తున్నాడు, నా ప్రియ సహోదరులారా, ఆనందము నా కిరీటమైన ప్రియులారా, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్పుదును, ఆనందించండి. ఒక వ్యక్తి జైల్లో బంధించబడి, సంఖ్యలతో బంధించబడి, సంఘానికి, సేవకులకి, కుటుంబానికి దూరంగా ఉండి, బయట ఉన్న సంఘానికి లోపల జైల్లో కూర్చున్న వ్యక్తి చెప్తున్న మాట, ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్తును, ఆనందించమని చెప్తున్నాడు. ప్రభువునందు ఆనందించండి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్తును, ఆనందించమని చెప్తున్నాడు. Rejoice in the Lord always. Again and I will say, rejoice అన్నాడు ఇంగ్లీష్లో. దేవుల్లో ఎల్లప్పుడూ ఆనందించండి, మరలా చెప్తా, ఆనందించండి. క్రైస్తవ విశ్వాస జీవితంలో ప్రభులో ఆనందించడం అనేది ఎప్పుడో ఒకసారి జరిగేది కాదు. ఇట్ షుడ్ బి హ్యాబిట్. అది ఒక అలవాటు అయిపోవాలి, అది ఒక అనుభవం అయిపోవాలి. ఎలా ఉన్నా, ఎక్కడ ఉన్నా ప్రభులో ఆనందించడము తన సంఘానికి చెప్తున్న మాట. జైల్లో ఉన్న దేవుల్లో ఆనందించాలి, బయట ఉన్న ఆనందించాలి, కలిసి ప్రేమను పంచుకొని ఒక చోట ఉన్న ఆనందించాలి, వేరుగా ఉన్న ఆనందించాలి. ఎందుకంటే పౌలు గారు జైల్లో ఉన్నాడు, సంఘం బయట ఉంది. పౌలు గారు సంఖ్యలతో ఉన్నాడు, ఆ సంఖ్యలను బట్టి సంఘం బాధపడుతుంది. ఇలాంటి పరిస్థితులు ఎన్నో. ఎల్లప్పుడూ ఆల్వేస్ రిజాయిస్ ఇన్ ద లార్డ్. I will again and I will say rejoice. మరలా చెప్తును, ఆనందించండి అని చెప్తున్నాడు. ప్రభువులో ఆనందం, ప్రభువులో ఆనందము తప్ప, లేదా ప్రభువులో ఆనందాన్ని రుచి చూచిన వాళ్ళు తప్ప ప్రభువులో ఉన్న ఆనందం గురించి మాట్లాడలేరు. పౌలు గారు ప్రభువులో ఉన్న ఆనందాన్ని రుచి చూచి నరనరాల్లో దాన్ని ఎక్కించుకొని తన జీవితంలో ప్రభువులో ఆనందించడం నేర్చుకున్న వ్యక్తి. రాళ్లతో కట్టి ఈడ్చి పడేసిన, ఉమ్మి వేసి పక్కన పడేసిన, సంఖ్యలేసి బోండా బిగించి రక్తమొచ్చేటట్టు కొట్టిన, అవమానంతో వెలివేసిన, గింటేసిన, దొమ్మిగా మీదికొచ్చి పడిన, తన జీవితంలో ఎన్నో మహా శ్రమలు, అవమానాలు, పోరాటాలు, మురికి పెంటగా జనాలు చూసిన, తన జీవితంలో జీర్ణించుకున్న విషయము
ఆల్వేస్ ఐ షుడ్ బి రిజాయిస్ ఇన్ ద లార్డ్. ఎక్కడున్నా ఎలా ఉన్నా నేను దేవుళ్ళు ఆనందించాల్సిందే అనుకున్నాడు కాబట్టి ఆనందిస్తున్నాడు. అందుకే సంఘానికి ఆనందించమని చెప్తున్నాడు. దేవుడే ఆనందం. మనుషుల ప్రేమలు కొన్ని రోజులు, వస్తువుల సంతోషం కొన్ని నిమిషాలు, లోకపరమైన డబ్బులు ఇచ్చేవి లేకపోతే పేరు ప్రఖ్యాతులు ఇచ్చేవి కొద్ది నిమిషాలు. దేవుల్లో ఆనందము అది ఊట. వి కెనాట్ ఎక్స్ప్రెస్ ఇట్. దాన్ని మనము చెప్పలేము, ఊహించలేము, వర్ణించలేము. ఇట్ ఈస్ ఫీలింగ్. అది ఒక అనుభూతి, అది ఒక అనుభవం. ఏ పరిస్థితిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా మరలా ఆనందం ఆనందం. ఇట్ బియాండ్ అవర్ సర్కమ్స్టాన్సెస్. అది మన పరిస్థితులకు మించిన ఆనందం, మన స్థితిగతులకు మించిన ఆనందం, లోకంలో జరిగే ప్రతి దానికి మించింది ఇది. ఈ ఆనందం ఎల్లప్పుడూ కలిగి ఉండాలి అని తన ప్రియమైన, తన కిరీటమైన, తన ఆనందమైన తన సంఘానికి చెప్తున్నాడు. నా ప్రియ సహోదరులారా, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. అట్లా చెప్తున్నాను, ఆనందించండి. ఈ ఆనందాన్ని మనం ఈరోజు రుచి చూడగలగాలి. ఈ ఆనందాన్ని దేవుని దగ్గర అనుభవించగలగాలి. ఈ ఆనందము పరిస్థితులను దాటి దేవుడు ఇచ్చేది, మనుషులను దాటి ఇచ్చేది, స్థితిగతులను దాటి ఇచ్చేది. ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా దేవుడిచ్చే ఆనందం ఇది. ఈ ఆనందాన్ని అనుభవించాలి, ఈ ఆనందంతో నింపబడాలి అని ఎన్నో శ్రమల గుండా, ఎన్నో పోరాటాల గుండా, అవమానాలు, దెబ్బల గుండా వెళ్ళి చివరికి జైల్లో సంఖ్యలతో ఉండి సంఘానికి చెప్పిన మాట. ఈరోజు మనం అలాంటి ఆనందాన్ని కోల్పోకూడదని, అలాంటి ఆనందాన్ని ఎక్కడ మిస్ అవ్వకూడదని, ప్రభుల ఆనందాన్ని కోల్పోతే మన జీవితం పోయినట్లని ఇక చెప్తా వచ్చినాడు. తర్వాత ఆయన చెప్పిన మరో మాట, మీ సహనాన్ని సకల జనులకు తెలియబడనియండి, ప్రభు సమీపంగా ఉన్నాడు, దేన్ని గురించి చింతపడొద్దు, కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియజేయండి, విజ్ఞాపన పూర్వకంగా ప్రార్థన రూపంలో ప్రతి దాని గురించి దేవునికి తెలియజేయమంటున్నాడు. ఆయన చెప్పిన రెండో అమూల్యమైన మాట ఏంటంటే, చింతపడొద్దు, దేవునికి చెప్పండి అంటున్నాడు. చింతపడొద్దు, చింతించొద్దు, ఏదన్నా ఉంటే దేవునికి తెలియజేయండి, ప్రార్థన రూపంలో కానీ, విజ్ఞాపన రూపంలో కానీ, కృతజ్ఞత పూర్వకంగా కానీ ప్రతి విషయం గురించి మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి. ఎంత అద్భుతమైన మాట. చింతించొద్దు, దేవునికి చెప్పమంటున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే చింతించొద్దు, ఏ విషయం గురించి దేవునికి చెయ్యండి, దేవునికి తెలియజేయండి. అప్పుడు దేవుని సమాధానం మనకు జ్ఞానానికి మించి మన హృదయానికి వచ్చి, మన తలంపులకు వచ్చి కావలి ఉంటదంట. అట్లా తెలియజేసినప్పుడు దేవుని సమాధానం వచ్చేసి మన హృదయం దగ్గర నిలబడి, మన తలంపుల దగ్గర నిలబడి, మనం చింతించకుండా, చింతించడానికి ఆలోచనలు రాకుండా ఒక వాచ్మెన్ లాగా కావాలి ఉంటాయంట. చింతలు ఆలోచించినప్పుడు వస్తాయి, చింత మరి ఆలోచించినప్పుడే వచ్చింది, తలంపులు ఆలోచించినప్పుడు, హృదయంలో ఆలోచించినప్పుడు. ఎప్పుడైతే చింతించకుండా దేవునికి తెలియజేసినప్పుడు అప్పుడు వచ్చే సమాధానము అది మన జ్ఞానానికి మించింది. అట్లా ఎంతటి సమాధానం వస్తుందో వి కెనాట్ ఇమాజిన్ అంటున్నాడు.
అది ఊహించని మన జ్ఞానానికి మించిన సమాధానం వచ్చి హృదయము దగ్గర, తలంపుల దగ్గర కావలి కాస్తుందంట. వేరే తలంపులు వచ్చి మళ్ళీ చింతించకుండా చేసడానికి, వేరే తలంపులు వచ్చి కృంగ చేయకుండా, వేరే తలంపులు వచ్చి మళ్ళీ ఏడిపించకుండా. ఎంత గొప్ప మాట చెప్తున్నాడు పౌలు గారు. ప్రభువులో ఎల్లప్పుడూ ఆనందించడమే కాదు, మీ చింత దేవునికి తెలియజేయండి, చింతించొద్దు, దేవునికి చెప్పండి. దేవుడు సమాధానం పంపిస్తాడు. ఆ సమాధానం వచ్చి హృదయానికి, తలంపులకి కావలి ఉంటది. ఈరోజు ఎంత పెద్ద చింత అయినా, దేని గురించిన చింత అయినా, లోకంలో కలిగే శోధనల బాధల వల్ల చింత అయినా, అనారోగ్యాల, అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, శ్రమలు, పోరాటాల చింతలు ఎన్నో రకాలు, మనుషుల గురించి అయినా, కుటుంబాల గురించి, సంఘాల గురించి, దేశాల గురించి, ఏ చింత అయినా సరే చింతిస్తే మనం ఏం చేయలేము. చింతించడం ఆపాలి, దేవునికి తెలియజేయాలి. దేవుడికి తెలియజేస్తే దేవుని సమాధానము వచ్చింది. చింతిస్తే ఏం రాదు. అందుకనే మీరు చింతించడం వల్ల మోరడు ఎక్కువ చేసుకోగలడా అని యేసు చెప్తూ వచ్చినాడు. చింతించవద్దు, దేవునికి తెలియజేయండి. గొప్ప సీక్రెట్. చింతించొద్దు, ఏడవద్దు, ఆలోచించొద్దు, అనుమానం పడవద్దు, దేవునికి తెలియజేయ. అంతే. చింతించొద్దు, దేవునికి తెలియజేయ. దేవుని సమాధానము, నీ జ్ఞానానికి మించిన సమాధానము వచ్చి నీ హృదయానికి, నీ తలంపులకి కావలి ఉంటుందంట. ఎంత గొప్ప అద్భుతమైన విషయం. అది ఏ విషయమైనా, ఏడిపించేదైనా, బాధించేదైనా, కృంగజేసేదైనా, మరణానికి తీసుకెళ్లేదైనా, చింతిస్తే ఏం జరగదు. అదే దేవునికి తెలియజేస్తే అద్భుతంగా దేవుని సమాధానము ఫస్ట్ హృదయానికి, తలంపులకు వచ్చి కావలి ఉంటది. ఆ పరిస్థితులకు కావలసిన ప్రతి సహాయాన్ని దేవుడు చేయగలడు. ఆ విషయంలో బయటికి మనం రాగలుగుతాం. తర్వాత తన ప్రియులకి చెప్పిన మరో మాట 8-9 వచనాలు చెప్తున్నాడు. మెట్టుకు సహోదరులారా, ఈ యోగ్యతైన మెప్పైన ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకోండి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించుతురో, నా యందు ఉన్నట్టుగా ఏవి చూచితురో, వింటిరో, అట్టి వాటినే చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉండు. ఇక్కడ ఆయన చెప్తున్నది, చేసేవి మంచివి అయితే దేవుడు మనకు తోడుగా ఉంటాడు అని చెప్తున్నాడు. ఆయన చెప్పిన మాట, ఏవి సత్యమో, ఏవి మాన్యమో, ఏవి న్యాయమో, ఏవి పవిత్రమో, ఏవి రమ్యమో, ఏవి ఖ్యాతి గలవో, అంటే ఇవన్నీ మంచివి, వీటి మీద ధ్యానం ఉంచుకోమంటున్నాడు. పౌలు గారిలో చూసి విన్నవి కూడా మీరు నాలో ఏం చూసారో, ఏం విన్నారో అవి చేయండి, వాటి మీద దృష్టి పెట్టుకోండి. అప్పుడు సమాధానకర్తయకు దేవుడు మీకు తోడుగా ఉంటాడు. అప్పుడు దేవుడు తోడుగా ఉంటాడు. మనము చేసేవి మంచివైతే, శ్రేష్టమైన వాటి మీదే మనం ధ్యానం ఉంచుకుంటాం. భక్తులు వాళ్ళ జీవితంలో అనుసరించినవి, మనం వారి జీవితంలో చూసినవి మనము చేస్తే సమాధానకర్త అయిన దేవుడు మనకు తోడై ఉంటాడన్నమాట. మంచివి చేసినప్పుడు, శ్రేష్టమైనవి చేసినప్పుడు, ఏవి మంచివో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి రమ్యమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి సత్యమైనవో, ఏవి న్యాయమైనవో,
అంటే ఒక విధంగా చెప్పాలంటే ఏవి మంచివో ఆ మంచి వాటి మీద, ఆ శ్రేష్టమైన వాటి మీద, ఆ మేలైన వాటి మీద, ఆ ఉపయోగపడే వాటి మీద మీ ధ్యానం ఉండాలి, మీ మనస్సు ఉండాలి. ఈవెన్ నాలో ఏవి చూసి విన్నారో వాటి మీద ఉన్నప్పుడు దేవుడు తోడై ఉంటాడు అని చెప్తున్నాడు. సమాధానకర్త అయిన దేవుడు మీకు తోడై ఉండును. ఈరోజు దేవుడు మనకు తోడుగా ఉండాలంటే మనము చేసేవి, మనం ఆలోచించేవి, మనం దృష్టి పెట్టేవి, మన జీవితంలో ఇంపార్టెన్స్ ఇచ్చేవి, అది భక్తి జీవితంలోనైనా లోకపరమైన జీవితంలోనైనా ఏవి పవిత్రంగా ఉన్నాయి, ఏవి న్యాయంగా ఉన్నవి, ఏవి సత్యంగా ఉన్నవి, ఏవి రమ్యంగా ఉన్నవి, ఏవి ఖ్యాతి గలవి అని ప్రభు దృష్టిలో మనం అవి చూసి, లేదా తన సేవకులు పౌలు గారిలో చూసి, లేదా ఇంకెంతో మంది భక్తుల్లో చూసి అవి మన జీవితంలో పెట్టుకున్నప్పుడు వాళ్లకు తోడై ఉన్న ఆ దేవుడే, వాళ్ళను నడిపించిన ఆ దేవుడే, అనుక్షణం పౌలు గారికి సహాయపడిన ఆ దేవుడే ఈరోజు మనకు తోడై ఉంటాడని చెప్తున్నాడు. అందుకే మన ఆలోచనలు మంచివై ఉండాలి, మన పనులు మంచివై ఉండాలి. ఏవి సత్యమో దానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, న్యాయానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, దేనికి ఖ్యాతికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఏవి రమ్యమైనవో వాటి మీద ఉంచాలి. ఈ లోకంలో ఎన్నో అపవిత్రమైన ఉన్నాయి, న్యాయమైన ఉన్నాయి, అసత్యమైనవి ఉన్నాయి, నీచమైనవి ఉన్నాయి, అపవిత్రమైన ఉన్నాయి. కొన్నిసార్లు మనసు అటు వెళ్ళిద్ది, వాటి మీదకి వెళ్ళిద్ది. వాటి నుంచి తీసుకొని శ్రేష్టమైన వాటి మీద, మంచి వాటి మీద, భక్తులు చేసిన వాటి మీద మన ధ్యానం ఉంచితే దేవుడు తోడుగా ఉంటాడు. సమాధానకర్త అయిన దేవుడు మనల్ని నడిపిస్తాడు, మనల్ని ముందుకు తీసుకెళ్తాడు. ఈరోజు దేవుడు మనకు తోడుగా ఉండాలంటే మన యొక్క ధ్యానము, మన దృష్టి, మనం చేసేవి అవి మంచివై ఉండాలి, అవి శ్రేష్టమైనవి ఉండాలి, అవి దేవుడు కోరుకునేవి అయి ఉండాలి, అవి పరలోకానికి సంబంధించినవి అయి ఉండాలి, అవి మన ఆత్మకు జీవానికి ఉపయోగకరమైన ఉండాలి. అందుకే యేసుప్రభువు చెప్తున్నాడు, శరీరము కేవలం నిష్ప్రయోజనము, నేను చెప్పే మాటలు ఆత్మ జీవమై ఉన్నవి. ఏవి ఇంపార్టెంట్, ఏవి శ్రేష్టము, ఏవి న్యాయమో దేవునికి, ఏవి సత్యమో వాటి మీద మన దృష్టి పెట్టుకోవాలని చెప్తూ వస్తున్నాడు. తర్వాత పౌలు గారు చెప్పిన మరో మాట 10వ వచనం దగ్గర నుంచి, నన్ను గూర్చి మీరు ఇన్నాళ్లకు యోచన చెయ్యరా, మరలా చేశారని చేయసాగిద్దరని ప్రభునందు మిక్కిలి సంతోషించింది. ఆ విషయంలో మీరు యోచన చేసిరి గాని తగిన సమయము దొరకకపోయింది. నాకు కొదవ కలిగినందున నేను నాకు చెప్పట్లేదు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకున్నాను. దీన స్థితిలో ఉండ నేను ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నేను ఎరుగుదును. ప్రతి విషయములోను అన్ని కార్యములోను కడుపు నిండి ఉండుటకు, లేమిలో ఉండుటకు నేను నేర్చుకున్నాను. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తము చేయగలను. పౌలు గారు చెప్తున్న మరో మాట, ప్రతి పరిస్థితిలో బ్రతకగలిగినది దేవుని వల్ల మాత్రమే అని చెప్తున్నాడు. దానికి ఏమంటున్నాడంటే, నాకు ఇబ్బంది ఉందని మీరు ఆలోచించారు, ఇంతకుముందు కూడా ఆలోచన చేశారు, చేయడానికి మీకు టైం దొరకలేదు. ఇప్పుడు కూడా నాకు ఏదో కొదువు ఉందని మరి మీరు సాయం చేయాలని నేను ఇలా చెప్పట్లేదు. నాకు అన్ని స్థితిలో బతకడం నాకు తెలుసు. ఏ స్థితిలో బతికినా నేను సంతృప్తిగా బతకడం నేర్చుకున్నా. కడుపు నిండిన్నా, ఆకలితో ఉన్నా, సమృద్ధిగా ఉన్నా, లేమితో బతికినా, ప్రతి బతుకు నాకు తెలుసు.
అవసరాలతో నిండిన బతుకు తెలుసు, సమృద్ధితో బతికిన బతుకు తెలుసు, తృప్తిగా భోజనం చేసిన దినం తెలుసు, ఆకలితో పడుకున్న రోజులు తెలుసు. నన్ను బలపరచు అని అందే నేను చేయగలను అంటే, ఈ పరిస్థితుల్లో అన్నిటిలో నేను బ్రతకగలిగింది దేవుని వల్లనే. ఆ విషయాల్లో నన్ను బలపరిచింది ఆయన, ఆ విషయాల్లో నన్ను నిలబెట్టింది ఆయన, ఆ విషయాల్లో నన్ను ఇంతవరకు తీసుకొచ్చింది ఆయన. పౌలు గారు చెప్పిన ఒక అద్భుతమైన విషయం ఇది. ప్రతి పరిస్థితిలో నేను బ్రతకగలిగినాను అంటే అది దేవుని వల్ల మాత్రమే. నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలను. లేమితో ఉన్నప్పుడు నన్ను బలపరిచింది ఆయనే, ఆకలితో ఉన్నప్పుడు నన్ను బలపరిచింది ఆయన, అట్ ద సేమ్ టైం కడుపు నిండి తృప్తిగా బతికిన రోజు కూడా నన్ను బలపరిచింది ఆయనే, సమృద్ధిగా ఉన్నప్పుడు కూడా బలపరిచింది ఆయనే, కొదవలతో ఉన్నప్పుడు సాయం చేసింది ఆయనే, సమృద్ధిగా ఉన్నప్పుడు సాయం చేసింది ఆయన. ప్రతి పరిస్థితిలో నేను బ్రతకగలగడము దేవుని వల్లే అని నేర్చుకున్నాను. నన్ను బలపరిచేవాని అందే నేను సమస్తం చేయగలనని నేర్చుకున్నాను. అందుకే ఇప్పుడు నాకు కొదవ ఉంది, మీరు సాయం చేయమని చెప్పట్లా, లేకపోతే కొదవలు ఉన్నాయని మీకు నేను తెలియజేయట్లా. నేను అలవాటు చేసుకున్న ప్రతి పరిస్థితుల్లో దేవుని వల్ల మాత్రమే నేను బతకగలిగేది, నేను సమస్తం చేయగలిగేది, నేను ముందుకు వెళ్ళగలిగేది, నడవగలిగేది. ఈరోజు మన జీవితంలో నేర్చుకోవాల్సిన విషయం ఇది. దేవుడి వల్ల మాత్రమే బ్రతకగలిగేది. సమృద్ధి ఉందా? అది దేవుడి వల్లే వచ్చింది. లేమ్యా? ఆ స్థితిలో బ్రతకగలుగుతున్నామా? అది దేవుని వల్లే. తృప్తిగా మంచి భోజనం చేసి మానసికంగా కూడా ఆనందంగా ఉన్నామా? దేవుని వల్లే. కడుపు మంటతో మానసికంగా మనసులో మంటతో ఉన్నామా? ఆ స్థితిలో కూడా బ్రతకగలుగుతున్నామా అంటే ఇది దేవుని వల్లే. వేదనలో ఒంటరిలో బ్రతికిన దేవుని వల్లే, ఆనందముతో సంతోషంతో బ్రతికినది దేవుని వల్లే. ఎందుకంటే ప్రతి పరిస్థితిలో నేను బ్రతకడానికి నన్ను బలపరిచేది ఆ దేవుడే. నేను సమస్తము చేయగలిగేదానికి నాకు సహాయం చేసేది నా దేవుడే. కాబట్టి ఈ రోజు నాకు అవసరం ఉంది, మీరు సాయం చేయమని చెప్పట్లేదు. నేను అన్ని స్థితిల్లో బ్రతకడం నేర్చుకున్నా, అన్ని స్థితిలో జీవించడం నేర్చుకున్నా, తృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నా. అన్ని స్థితిల్లో నా దేవుడే నన్ను బలపరుస్తూ వచ్చాడు. నా దేవుని వల్లనే, ఆయన బలం వల్లనే సమస్తం నేను చెయ్యగలిగాను, చేస్తాను అని చెప్తున్నాడు. ఈరోజు మనం బ్రతికి ఉన్నామంటే ప్రతి పరిస్థితిలో కూడా ఆయన వల్లే. బ్రతకగలుగుతాము అంటే ఆయన బలపరిస్తేనే, ఆయన ఇస్తేనే, నడిపిస్తేనే. దేవుడే మనల్ని బ్రతికించేది, మన బలముగా. ప్రతి పరిస్థితిలో కూడా బ్రతికించేది దేవుడు, ధైర్యం ఇచ్చేది దేవుడు, అవసరాలు తీర్చేది దేవుడు, సహాయాన్ని పంపించేది దేవుడు. ఆకలి మంటతో ఉన్న, కడుపు నిండిన, సమృద్ధితో ఉన్న, లేమితో ఉన్న, ప్రతి విషయములో మనం బ్రతుకుతున్నాము అంటే, బ్రతకగలుగుతున్నాము అంటే అది దేవుని వల్లనే. అది దేవుని వల్లనే. అది సంతోషమైన కన్నీళ్ళైనా బ్రతుకుతున్నామంటే దేవుని వల్ల, అవమానమైన ఘనతైనా బ్రతుకుతున్నామంటే దేవుని వల్ల, ఒంటరి అయినా అనేక మందితో ఉన్నా బ్రతుకుతున్నామంటే అది దేవుని వల్ల. అట్లా అలవాటు చేసుకున్నాను అని చెప్తున్నాడు. నా బలము దేవుడు, పరిస్థితులు కాదు, సిచ్యువేషన్లు కాదు. నా బలము దేవుడు, నేను బ్రతకగలిగేది ఆయన వల్ల అని చెప్తున్నాను. తర్వాత ఇంకా చెప్తున్నమాట, అయినా మీరు నా శ్రమలో పాల్పంచుకుంది మంచిది. ఫిలిప్పీయులారా, సువార్త బోధించడం ఆరంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చే విషయంలో, పుచ్చుకునే విషయంలో మీరు తప్ప మరి ఏ సంఘపు వారు
నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. ఇలానగా దశలోనికల్లో కూడా మీరు మాటి మాటికి నా అవసరాన్ని తీర్చడానికి సాయం చేశారు. నేను ఈవిని అపేక్షించి ఇలాగ చెప్పట్లేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్తున్నాను. నాకు వస్తువులు సమస్తం సమృద్ధిగా కలిగింది. మీరు పంపిన వస్తువులు కూడా ఎపఫ్రోదితు వల్ల పుచ్చుకొని ఏమి కొదవలేకున్నామో అవి మనోహరమైన సువాసన, దేవునికి ప్రీతికరమైన ఇష్టమైన యాగములై ఉన్నాయి. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. మన తండ్రి అయిన దేవునికి యుగ యుగములో మహిమ కలుగును. ఈ ఫిలిప్పీ సంఘస్థులతో పౌలు గారికి ఉన్న ఒక ప్రత్యేక అనుబంధం ఏంటంటే, పౌలు గారు తీసుకున్న ఇచ్చిన ఈ సంఘము తప్ప మరి ఏ సంఘము వాళ్ళతో చేయలేదని ఒక స్పెషల్ బంధాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఇచ్చే విషయంలో గాని, పుచ్చుకునే విషయంలో గాని మీరు తప్ప ఏ సంఘపు వారు నాతో పాలివారవ్వలేదు. నా దగ్గర ఉన్నప్పుడు నేను మీకు ఇచ్చాను, మీ దగ్గర ఉన్నప్పుడు నాకు మీరు ఇచ్చారు. ఇలా ఇచ్చే విషయంలో గాని, పుచ్చుకునే విషయంలో గాని ఏ సంఘస్థులు కూడా మీతో పాటు సమానులు కాలేదు. దశలోనికలో ఉన్నప్పుడు కూడా మాటి మాటికి సాయం చేశారు. ఎపఫ్రోదితు వల్ల మీరు పంపించిన వస్తువులు కూడా నాకు అందినవి, వాటి వల్ల నాకు సమృద్ధిగా ఉన్నాయి, నాకు కొదవలేదు. అవి చాలా ఇష్టమైనవిగా, దేవునికి ప్రీతికరమైన యాగాలుగా ఉన్నవి. దేవుడు మీ ప్రతి అవసరాన్ని కూడా ఆయన మహిమలో తీరుస్తాడు అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. సంఘాలతో, కొంతమంది వ్యక్తులతో ఇలాంటి బంధాన్ని మనం కలిగి ఉంటాం. అందరితో ఇచ్చి పుచ్చుకోలేము, అందరి దగ్గర పెట్టించుకోలేము. కొంతమందితో మాత్రమే ఇది చేయగలుగుతాం, కొంతమందికి మాత్రమే ఇవ్వగలుగుతాం, తీసుకోగలుగుతాం, పెట్టగలుగుతాం, పెట్టించుకోగలుగుతాం. అవసరాల్లో సహాయపడగలుగుతాం, మన అవసరాల్లో వాళ్ళు సహాయపడగలుగుతారు. అందరితో ఉండదు ఈ రిలేషన్, అందరితో ఉండదు ఈ బంధం, అందరితో ఉండదు ఈ అనురాగం. కొంతమందితో మాత్రమే మనం షేర్ చేసుకోగలం, కొంతమందితో మాత్రమే పంచుకోగలం. అందరు సంఘస్థులే, అన్ని విశ్వాసులే, అందరు విశ్వాసులే. కానీ ఫిలిప్పీ సంఘంతో ఈ ప్రత్యేక అనుబంధాన్ని కలిగి ఉన్నాను అని చెప్తున్నాడు. ఇచ్చే విషయంలో, పుచ్చుకునే విషయంలో మీరు తప్ప ఏ సంఘపు వాళ్ళు కూడా పాలి కాలేదు. అలాగే మన జీవితంలో కొంతమందిని దేవుడు ఇస్తాడు, వాళ్ళతో తప్ప తెచ్చుకోలేము, పుచ్చుకోలేము. కొంతమందితో మాత్రమే మనం పంచుకోగలుగుతాం. ఆ సంతోషమైన, ప్రేమైన, డబ్బైనా, మన ఆహారమైన, ఏవైనా సరే కొంతమందితో పంచుకోగలం, కొంతమందితో మన అవసరాల్లో తీర్చుకోగలుగుతాం, కొంతమందితో అక్కర్లో మనం సహాయం చేయగలుగుతాం. అలా చేసినప్పుడు ఆ చేసిన వారికి సహాయము ప్రభు యొక్క మహిమైశ్వర్యంలో, మహిమలో ప్రతి అవసరాన్ని తీర్చును కాక అంటున్నాడు. ప్రతి అవసరము దేవుడు తీరుస్తాడు. అలా సహాయపడిన వాళ్ళు, అలా ఇచ్చిన వాళ్ళకి, అలా హెల్ప్ చేసిన వాళ్ళకి, అలా అవసరాల్లో మాటి మాటికి సహాయపడిన వాళ్ళకి, అలా పంపించే వాళ్ళకి, అలా హెల్ప్ చేసే వాళ్ళకి దేవుడు తన మహిమైశ్వర్యం చొప్పున, తన మహిమలో వాళ్ళ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు అని ఒక అద్భుతమైన విషయాన్ని ఇక్కడ చెప్తూ వచ్చినాడు. ఈరోజు మనం సహాయపడితే ప్రభు మన అవసరాన్ని తీరుస్తాడు. సహాయపడే మనుషులు మన లైఫ్ లో అలాంటి వాళ్ళు ఫిలిప్పీ సంఘంలాగా కొంతమంది ఉండటం అవశ్యము ఉంటారు. కొంతమంది వాళ్ళతో మాత్రమే అవి చెప్పగలము, చేయించుకోగలము, చేయగలము. అందరితో ఆ రిలేషన్ ఉండదు. అందరు విశ్వాసులై ఉండొచ్చు, అందరు సేవకులై ఉండొచ్చు, అందరు బంధువులై ఉండొచ్చు, అందరు కుటుంబం అయి ఉండొచ్చు. కానీ కొంతమందితో మాత్రమే ఇలాంటి అనుబంధాన్ని, ఇలాంటి రిలేషన్ ని, ఇలాంటి యొక్క సంబంధాన్ని మనం కొనసాగించగలము అని పౌలు గారు ఫిలిప్పీ సంఘాల మధ్య ఉన్న దీన్ని బట్టి మనము అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఆ విషయంలో మనం సహాయం పడితే ప్రభుయే ఆ విషయంలో మనం సహాయపడతాడని చెప్తూ వచ్చాడు. కాబట్టి పౌలు గారు చెప్పిన ఈ యొక్క అమూల్యమైన మాటలను బట్టి కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేసుకుందాం.
ఒకటి ఆనందించమని చెప్తూ వచ్చాడు. ఎల్లప్పుడూ ఆనందించడం పౌలు గారు తన జీవితంలో నేర్చుకున్న అనుభవం అది. నిందల్లో, అవమానాల్లో, ఘనత అఘనతలో, దుష్కీర్తి సుకీర్తిలో, జైలైనా, ఇంట్లో అయినా, సంఘంతో అయినా ఆనందంగా ఉండండి. మరలా చెప్తును, ఆనందించండి. ప్రభువే మన ఆనందం, ప్రభువే మన సంతోషం. దేవునికి వేరుగా సంతోషం లేదు. దేవుని తర్వాతే ఏదైనా మన సంతోషం, దేవుని తర్వాతే మన ఆనందం. ఈ ఆనందం అప్పుడప్పుడు వచ్చేది కాదు, పరిస్థితులకు దాటి, జీవితంలో జరిగేవి దాటి మనం ఆనందించాలని చెప్తూ వచ్చాడు. దేని గురించి చింతించొద్దు, దేవునికి తెలియజేయమన్నాడు. దేవుని సమాధానం వచ్చి కావలి కాస్తుంది, అది నీ జ్ఞానానికి కూడా అందదు, అట్లా వచ్చింది అని చెప్తూ వచ్చాడు. ఈరోజు దేవుని గురించి చింతించే అవసరం లేదు. మనుషులైనా, వస్తువులైనా, డబ్బులైనా, పేరైనా దేవునికి చెప్తే చాలు. దేవునికి చెప్తే చాలు. ప్రార్థన రూపంలో, విజ్ఞాన రూపంలో, కృతజ్ఞత రూపంలో, ఏదో విధంగా చెప్పేయడమే అంతే. దేవునికి తెలియజేస్తే చాలు. దేవుని సమాధానం వచ్చి కావలి కాసిద్ది. దేవుని యొక్క సమాధానం వచ్చి మళ్ళీ చింతించకుండా, ఏడవకుండా, బాధపడకుండా కావలి కాసిద్ది. మనం చేసేవి మంచివి అయితే, శ్రేష్టమైనవి అయితే దేవుడు మనకు తోడుగా ఉంటాడని చెప్తూ వచ్చాడు. సంఘాన్ని శ్రేష్టమైనవి, న్యాయమైనవి, సత్యమైనవి చేయమని చెప్తూ వాటి మీద ధ్యానం ఉంచుకోమన్నాడు. పౌలు గారిలో ఉన్నవి, చూసినవి, విన్నవి చేయమని చెప్తూ వచ్చినాడు. ఈరోజు మనము భక్తులమే అయినా సరే మన దృష్టి మనం చేసేవి శ్రేష్టమైనవిగా ఉండాలని చెప్తున్నాడు. దేవుడు మనకు తోడుగా ఉండాలని, దేవుడు మనల్ని నడిపించాలని శ్రేష్టమైనవి చేస్తూ ఉండాలి. తర్వాత ప్రతి పరిస్థితిలో బతకగలిగే దేవుని వల్లే. ఎవరు తప్ప బతకలే. అది కొరతల్లోనైనా, సమృద్ధిలోనైనా, ఆకలిలోనైనా, తృప్తిగా తిన్న రోజుల్లోనైనా, అన్ని ఉన్నా, అన్ని పోయినా, అందరున్నా, ఎవరు లేకపోయినా, బ్రతకడం, సంతోషంగా జీవించగలగడం దేవుని వల్లే, దేవుని వల్లే. అందుకే నేను బలపరిచేవాని ఎందు, నన్ను బలపరిచేవాని ఎందు నేను చేయగలుగుతా తప్ప నేను బ్రతకలేను. నేను నేర్చుకున్నా అట్లా అంటున్నాను. తర్వాత కొందరితో మాత్రమే మనం ఇచ్చి పుచ్చుకునే విషయంలో చేయగలుగుతాం. అలా ఇచ్చి పుచ్చుకొని చేసినప్పుడు దేవుడు మన అవసరాలన్నీ మహిమలో తీరుస్తాడని చెప్తూ వచ్చాడు. కాబట్టి మాటలను బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, ఎంత గొప్ప మాటలు ప్రభా పౌలు గారి జీవితంలో. ఆ రోజు తన సంఘానికి, ఫిలిప్పీ ప్రజలకి చెప్తూ వచ్చినాడు దేవా. అదే మాటలు ఈరోజు మేము కూడా నీకు ప్రియమైన వారిగా ఉండడం చేత పరిశుద్ధాత్మతో ఈ వచనాల దగ్గరికి మమ్మల్ని తీసుకొని వచ్చినందుకై వందనాలు. ఈ మాటలు మాకు వినిపింప చేసినందుకై వందనాలు ప్రభా. ఎంత శ్రేష్టమైనవి, ఎంత అమూల్యమైన మాటలు ప్రభా. దేవా, ఇలా చేయడానికి సహాయం చేయండి, ఇలా జీవించడానికి సహాయం చేయండి. ఎల్లప్పుడూ ఆనందించడం చేత కావట్లేదు ప్రభా, నేర్పించండి దేవా. పరిస్థితులను దాటి ఆనందించడం నేర్పించండి. చింతించడం దాటి నీకు తెలియజేయడం నేర్పించండి దేవా. శ్రేష్టమైన వాటి మీద దృష్టి పెట్టించడం నేర్పించండి దేవా. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నీ వల్లనే బ్రతకడం నేర్పించండి తండ్రి. ఇచ్చిపుచ్చుకునే విషయంలో మరి చేయగలిగే వ్యక్తులతోనైనా నువ్వు ఉండడానికి నేర్పించు దేవుడు. అలా చేసినప్పుడు మా ప్రతి అవసరాన్ని మీరు తీరుస్తూ రమ్మని కోరుతున్నాను ప్రభా. ఏ రీతిగా ఈ వాక్య తలంపులు నాలో మాలో ఫలింపచేయండి. ఆరాధనలో సాయం చేశారు,
అదేవిధంగా వాక్య వర్తమానంలో సాయం చేశారు, పాటల్లో కూడా సాయం చేస్తూ వచ్చినారు ప్రభా. ఇంత గొప్ప దేవునికి ఏమి ఇవ్వగలం తండ్రి? ఈ వాక్యం ద్వారా జీవించడానికి కావాల్సిన శక్తిని, ఆత్మను మీరే దయచేయండి ప్రభా. మీరే కృప చూపిస్తూ రమ్మని కోరుతున్నాను. ఈ వారం ఎంతగానో సాయం చేస్తూ వచ్చారు ప్రభా. రాబోయే వారం కూడా కాపాడండి. ఆత్మీయ చేతులకు కావాల్సిన ఈ ప్రత్యక్షతలో అభివృద్ధిని దయచేయండి. శరీరపరంగా కావాల్సిన క్షేమకరమైన ఆరోగ్యాన్ని దయచేయండి. మానసికంగా కావాల్సిన సమాధాన సంతోషాలు దయచేయండి. ప్రతి అవసరాన్ని తీర్చండి, ప్రతి అక్కర తీర్చండి దేవుడు. నీ రాజ్యం కోసం రాకడ కొరకై సిద్ధపరచమని కోరుతున్నాను. ఇబ్బందుల్లో ఉన్నవారు, శ్రమల్లో ఉన్నవారు, అప్పుల్లో ఉన్నవారు, అనారోగ్యాలతో ఉన్నవారు, ఆవేదనలతో ఉన్నవారు, అశాంతితో ఉన్నవారు, ఎంతో మంది కుటుంబాల్లో వ్యక్తులను కోల్పోయి బాధపడుతున్నారు. వారికి సహాయం చేయండి. అనే విషయాలు మీరు చూపించమని కోరుతున్నాను. ఇంతవరకు మాతో ఉన్నందుకే వందనాలు చెల్లిస్తున్నాను దేవా. ఈ సహాయాన్ని దయచేయండి, ఈ నడిపింపును దయచేయండి ప్రభా. ఈ వారం అంతా రాబోయే శోధనలో, శ్రమంలో మీరు ఉండండి. సాతాను వేయబోయే తంత్రాలను దాటడానికి శక్తిని ఇవ్వండి. పరిశుద్ధాత్మ శక్తితో జీవించడానికి సమృద్ధిగా మీ ఆత్మను దయచేయండి. సంఘాల్లో క్షేమం దయచేయండి, దేశాల మధ్య క్షేమం దయచేయండి. ఆయా పనులు చేసుకుంటూ నేను జీవనాన్ని కొనసాగించేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి దేవా. అనారోగ్యంతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఆవేదనతో, అప్పులతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. అసమాధానంగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఏమైనా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. చదివే బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. నేను వృద్ధాపంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. అధికారులను, నాయకులను జ్ఞాపకం చేసుకుని దేశాల మధ్య సమాధానాలు, శాంతంగా ఇచ్చే దేవా. ఈ వారమంతా మరోసారి నీ సన్నిధి కోరుతూ ఇంతవరకు తోడై నడిపించినందుకు హృదయపూర్వకంగా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహాయము, సన్నిధి ఇలా చేయడానికి మనకును, సార్వత్రిక సంఘానికి, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.